పొలిటికల్ బ్రోమాన్స్ పొత్తు పవర్ తనకి. అంటే ముందుగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి లేఖ రిలీజ్ అయింది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు కలిసి ఎన్నికలలో కలిసి పోటీ చేయబోతున్నాయి. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నాము అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని కలిసి పనిచేయబోతున్నామని చెప్పారు. అట్లాగే గతంలో 1996 నుంచి తెలుగుదేశం పార్టీతో మాకు అనుభవం ఉంది, అప్పటి నుంచి ఎన్డీఏతో ఉన్నామనేటువంటి దాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి అనౌన్స్మెంట్ చేశారంటే అయిపోయింది. పొత్తుకు సంబంధించి ప్రకటన కూడా అయిపోయింది. సీట్లకు సంబంధించినటువంటి అంశం మనం 2 రోజులు చెప్తున్నాం, మరలా కూడా చెప్దాం. అసలు ఈ పొత్తుకి ఎవరు, ఈ పొత్తు కలవటం వెనక పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ ది గ్రేట్ అని ఎందుకు చెప్పవచ్చు అని అంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసినవి అని అంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకం. ఎందుకు, ఎలా? వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను అని 2 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. వైసీపీ వ్యతిరేక ఓటుని చేలనివ్వను, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా కలిసి పోటీ చేస్తాము, కలిసి ప్రయాణం చేస్తాము, వైసీపీని ఓడిస్తాము అని చెప్పారు. ఆ చెప్పిన సారాంశంలో మనం గమనిస్తే ఓటు చేలనివ్వను అని చెప్పారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే పోయి పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా నిలబడి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యాన్ని చెప్పొచ్చారు. 2 సంవత్సరాలుగా బీజేపీతో సంప్రదింపులు జరిపి మోదీని, అమిత్ షాని ఒప్పించి తెలుగుదేశం పార్టీని భాజపాతో కలిసి ముందుకు తీసుకెళ్లే విధంగా దమ్ముగా ముందుకి కదిలారు పవన్ కళ్యాణ్ గారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు ది గ్రేట్ అని చెప్పవచ్చు. ఇక్కడ రాజకీయంగా కొన్ని అంశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మధ్య వైరుధ్యాలు ఉన్నప్పుడు దానిని కలిపేటువంటి శక్తి కూడా అందరూ చేయలేరు. ఆ కలిపేటువంటి శక్తి చేయగలిగిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కామెంట్ చెప్పొచ్చు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అది త్రివిక్రమ్ గారి డైలాగ్ కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఈ ప్రకటన వెనక వారి పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్ర. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటానికి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి అమోఘమైనది. ఇక్కడ మనం అంటే ఒక పార్టీని పెట్టి ఒక పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకొక పార్టీని కలుపుతూ ఆ పార్టీకి అండగా నిలబడటం అని అంటే, తను ఒక రాజకీయ అంటే రాజకీయాల్లో స్వార్థాలు ఎక్కువ ఉంటాయి. ఎటువంటి స్వార్థం లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు కలిగినటువంటి రాజనీతిజ్ఞుడిగా చూడాలి. గొప్ప పదం అని అంటారేమో, గొప్ప పదం అయినప్పటికీ అది పవన్ కళ్యాణ్ గారికి రాజనీతిజ్ఞుడు అనేటువంటి పదం వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుంది అని అంటే, చంద్రబాబు నాయుడు గారితో సీట్ల విషయంలో ఒక మెట్టు తగ్గి 24 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు తీసుకొని ముందుకు కదలాలి అని బయలుదేరారు. అలాగే భారతీయ జనతా పార్టీతో ఒప్పందం చేయించి భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్ల విషయంలో అవసరమైతే ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇచ్చి 2 స్థానాలు తను తీసుకొని పొత్తుని సయోధ్య దిశగా ముందుకు తీసుకెళ్లారు.
అందుకనే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అనేటువంటిది వారికి కరెక్ట్గా పనికొస్తుంది. ఇక్కడ ఓటు చీలనివ్వను అని ఏదైతే చెప్పారో ప్లీజ్ అమ్మ ఆ పక్కన అవి కాదు విజువల్స్ వేయండి. ఢిల్లీలో కలిసిన విజువల్స్, లేకపోతే ఇవాళ నిన్న మొన్న మీటింగ్ జరిగిన విజువల్స్, ఆ విజువల్స్ని వేయండి. వారి ఉద్దేశం అంటే ఆ విధంగా ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. సరే, ఒక ప్రణాళికాబద్ధంగా మనం చూస్తే ఇది జరుగుతున్న పరిణామం. ఇక ఏపీ రాజకీయాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటం అనేటువంటిది వారి ముందున్నటువంటి ప్రథమమైనటువంటి కర్తవ్యం. ఎందుకు ఆ కర్తవ్యం బాధ్యత తీసుకున్నారు అని అంటే, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కూటమిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అడుగులు వేయాలి అన్నటువంటి లక్ష్యం దిశగా వారి ప్రయాణం కొనసాగింది. అందుకనే ఇంత ప్రయాణాన్ని ఆయన చేశారు. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి ఇండివిజువల్గా పోటీ చేస్తే చాలా టఫ్ ఎలక్షన్ అయిపోతుంది. వైసీపీకి ఎడ్జ్ ఉంటుందా, తెలుగుదేశానికి ఎడ్జ్ ఉంటుందా, లేదా జనసేన బీజేపీకి ఎడ్జ్ ఉంటుందా చెప్పలేం. కానీ జనసేన బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేటువంటి పరిస్థితి లేకపోవచ్చు, కానీ తెలుగుదేశానికి నష్టం చేయొచ్చు. ఎందుకంటే యాంటీ ఓట్ చీలుతుంది. తెలుగుదేశం అధికారంలోకి రావచ్చు, రాకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉండకూడదు అన్నటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో, భావనతో వారు ఈ విధంగా అడుగులు వేశారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారికి దమ్ము, ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. ఇది కొంచెం కొంతమందికి నచ్చకపోవచ్చేమో, కానీ జరిగినటువంటి పరిణామాలను గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎంత సపోర్టివ్గా, ఎంత బలంగా నిలబడి ముందుకు వెళ్ళారు అనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. చాలామంది 50 సీట్లు అడగండి, 40 సీట్లు అడగండి, 30 సీట్లు తగ్గకూడదు, చాలామంది ముఖ్యమంత్రికి షేర్ అడగండి, ఇట్లా అనేకమైనటువంటి చెప్పారు. ఆయన ఏమన్నారు, మనం గెలిచింది ఒక స్థానం లాస్ట్ టైము, నన్నే గెలిపించలేదు, ఇప్పుడు నేను ఏమని అడుగుతాను, నాకు ఆ రోజు 30 స్థానాలు ఇచ్చినట్లయితే, మీరు గెలిపించినట్లయితే ఈరోజు నేను ఏదైనా అడగటానికి నాకు ధైర్యం ఉండేది, లేదా నేను ఇచ్చే పరిస్థితిలో ఉండేవాడిని. కానీ ఒక స్థానం గెలిచి ఆ ఒక్కరిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోతే ఇప్పుడు నేను ఏమని అడగగలుగుతాను అని తన మాటని ఓపెన్గా చెప్పగలిగాడు, చెప్పుకోగలిగాడు. అదేవిధంగా ఈరోజు ఢిల్లీలో అమిత్ షా గారు స్వయంగా మీరు ఢిల్లీకి రావాలి, మీరు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి, మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, అంటే కేంద్ర మంత్రిగా మీరు ఉండాలి అని చెప్పటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళటం ద్వారా వారిలో ఆ రాజనీతిజ్ఞతని వారు గుర్తించారు. అంటే ఇట్లా కలిపి ముందుకు తీసుకెళ్ళి ఒక ప్రయత్నానికి ముందుకు వేస్తున్నారంటే ఆయనని దేశ రాజకీయాల్లో ముందుకు తీసుకెళ్తే అది దేశానికి ఎంతో ఉపయోగం అన్నటువంటి ఉద్దేశంతో వారిని అక్కడికి ఆహ్వానించారు అనుకోవాలి.